అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నీ ఉనికికి పునాది మేమే, స్వాతంత్రం తెచ్చింది మేమే. ఓ బంగ్లాదేశ్, వింటున్నావా? నీ పేరు ప్రపంచ పటంలో ఉందంటే అది కేవలం భారత్ పెట్టిన భిక్ష. (1971) పాకిస్తాన్ సైన్యం మీ దేశ ఆడబిడ్డలను చెరబడుతుంటే, లక్షలాది మందిని ఊచకోత కోస్తుంటే భయంతో వణికిపోతున్న మీకు అండగా నిలబడింది భారత్. మా సైనికుల రక్తాన్ని ధారపోసాం, మీకు స్వాతంత్రం ఇచ్చాం. కానీ ఈరోజు అదే భారత్ను రెచ్చగొడతారా? ఏంటి, మీరు అప్పివ్వకపోతే భారత్ లేదా? మీ మనుగడకు ప్రతి అడుగు భారత్ మీదే ఆధారపడి ఉందని మర్చిపోయారా? బంగ్లాదేశ్, భారత్ లేకపోతే నీ బతుకేంటో తెలుసా? ఇప్పుడు చెప్తున్నా విను. నీ బతుకు ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్తా విను. నువ్వు స్విచ్ వేస్తే నీ ఇంట్లో బల్బు వెలగాలన్నా అది భారత్ ఇచ్చే విద్యుత్ వల్లే సాధ్యం. అదానీ పవర్ ప్లాంట్లు, భారత గ్రిడ్ల నుంచి వచ్చే కరెంట్ ఆగిపోతే బంగ్లాదేశ్ మొత్తం కూడా అంధకారంలో మగ్గిపోతుంది. గుర్తుందా? నీ పరిశ్రమలు పూర్తిగా మూతపడిపోతాయి. నీ ఆర్థిక వ్యవస్థ పేక మేడలా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మేం ఇక్కడ నీకు వెలుగులు పంచుతుంటే మా మీదనే విషం చిమ్ముతారా? నీ కంచంలో అన్నం పడాలన్నా భారత్ కనికరించాలి. మీరు తినే పప్పులు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమలు, ఇలా ప్రతి నిత్యావసరం భారత్ సరిహద్దుల నుంచే రావాలి. గుర్తుపెట్టుకో. భారత్ ఒక్కరోజు సరిహద్దులు మూసివేస్తే బంగ్లాదేశ్లో ఆకలి కేకలు మొదలవుతాయి. చైనా నుంచి మీరు ఉల్లిపాయలు తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో ఒక్కసారి ఆలోచించారా? భారత్ ఇస్తున్న చౌకైన సరుకులే మీ కడుపు నింపుతున్నాయని మర్చిపోతున్నారా మీరు? బంగ్లాదేశ్కు జీవనాడులైన గంగా, బ్రహ్మపుత్ర నదులు భారత్ నుంచే ప్రవహిస్తాయి. నీ వ్యవసాయం, నీ నీటి అవసరాలు భారత్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడతాయి. మేం పెద్దన్నలా ఆలోచించి నీకు నీటిని పంచుతున్నాం. ఒకవేళ భారత్ ఎదురు తిరిగితే నీ పంట పొలాలు ఎండిపోయి ఎడారిలా మారిపోవటం ఖాయం. అర్థమవుతుందా నీకు? నీ భౌగోళిక స్థితిని ఒకసారి చూసుకో. బంగ్లాదేశ్లో పిచ్చుమీరి ప్రవర్తిస్తున్న యువతకి కూడా చెప్తున్నాం. నీకు మూడు వైపులా భారత్ సరిహద్దులే ఉన్నాయి. నీకు వేరే దారి లేదు. నీ వ్యాపారం సాగాలన్నా, నీ విదేశీ వాణిజ్యం జరగాలన్నా భారత భూభాగం లేదా భారత సముద్ర మార్గాలు కీలకం. భారత్ కనుక ఎకనామిక్ బ్లాకేడ్ విధిస్తే బంగ్లాదేశ్ ఒక పెద్ద జైలులా మారిపోతుంది. పాకిస్తాన్ వచ్చి నిన్ను కాపాడుతున్నప్పుడు తన సొంత ప్రజలకే పిండి ఇవ్వలేని పాకిస్తాన్ నీకేం సాయం చేస్తుంది? అర్థమవుతుందా? భారత్ను కాదని చైనా కాళ్ళ దగ్గరకు వెళ్తావా? శ్రీలంక ఏమైందో చూడు. హంబన్ తోట ఓడరేవును చైనాకు రాసిచ్చేసింది. పాకిస్తాన్ ఏమైందో చూడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బిచ్చగాడిలా మారిపోయాయి. చైనా ఇచ్చే అప్పులు తీర్చలేక నీ సార్వభౌమత్వాన్ని అమ్మేసుకుంటావా? భారత్ ఎప్పుడూ నిన్ను మిత్రుల్లా చూసింది, కానీ చైనా మాత్రం నిన్ను ఒక బానిసలా మారుస్తోంది. మా చికెన్ నెక్ పై దాడి చేసి దేశాన్ని ముక్కలు చేయొచ్చని చైనా నువ్వు ఆశపడుతున్నారేమో. అది మీ తరం కాదు కదా, మీ బాబు తరం కూడా కాదు. గుర్తుపెట్టుకో. బంగ్లాదేశ్, ఇకనైనా నువ్వు మేలుకో. నీ ఉనికికి, నీ అభివృద్ధికి, నీ మనుగడకు భారత్ అత్యవసరం. షేక్ హసీనా ప్రభుత్వం పోయినంత మాత్రాన భారత్ పట్ల నీ వైఖరి మారితే నువ్వే నష్టపోతావు. భారత్ సహనానికి పరీక్ష పెట్టద్దు. భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని సృష్టించగలదు. అవసరమైతే అదే దేశానికి తన సత్తా ఏంటో కూడా చూపించగలదు.